అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలలో సేంద్రియ కర్బనం పెంపునకు చేపట్టాల్సిన చర్యలు, పుచ్చ పక్వత, కోతలు, అనంతర జాగ్రత్తలు, యాసంగి వరిని నష్టపరుస్తున్న చీడపీడలు, నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు ప్రస్తుతం పొట్ట దశ నుండి కంకి ఏర్పడే దశ వరకు ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో దుబ్బు దశలో కూడా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఎండలకు వరిలో పలు రకాల చీడపీడలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో కంకి నల్లి, సుడిదోమ వ్యాపించి పంటను నష్టపరుస్తున్నాయి. ఈ దశలో సరైన యాజమాన్యం చేపట్టకపోతే పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. వరి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు పలు చోట్ల పిలక దశ నుండి మరియు గింజలు నిండుకునే దశల్లో రకరకాల దశల్లో ఉండడం గమనించడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులకు రాత్రిపూట అధికంగా కురుస్తున్నటువంటి మంచు, అదేవిధంగా ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వివిధ రకాలైనటువంటి పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి వరి పంటను నష్టం కలగడం జరుగుతుంది. ఈ యొక్క నష్టం కలగజేసే కారకాల్లో ముందుగా కాండం తొలుచు పురుగు. కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంత్రానిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి కనుక మధ్యస్థంగా ఉన్నట్లయితే మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు నుంచి మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు ఈ రెండు కూడా ఒకేసారి రావడం అనేది జరుగుతుంది. ఒకేసారి వచ్చినప్పుడు కూడా మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు నుండి మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మంచు అలాగే ఉష్ణోగ్రత ప్రభావం వల్ల పలు చోట్ల అగ్గి తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని చోట్ల గింజ నిండుకునే దశల్లో కూడా మెడవిరుపు తెగులు కూడా ఆశిస్తున్నట్టు రైతులు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ అగ్గు తెగులుకి సాధారణంగా మనకు ఆశించిన వెంటనే తాత్కాలికంగా నత్రజని అలాగే నత్రజని సంబంధిత కాంప్లెక్స్ ఎరువులను మనం పైపాటుగా వేయడం నిలిపివేసుకోవాలి. అలాగే పంట రోగ నిరోధక శక్తి పెంపొందించేటువంటి పొటాష్ ఎరువులను మనకి ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున వేసుకోవాలి. ఈ యొక్క అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు నివారణకు ప్రథమంగా ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే మొదట మనకి ఐసోప్రోథిలిన్ అనేటువంటి మందు 300 మిల్లీలు ఒక ఎకరానికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాసుగామైసిన్ అనేటువంటి మందును కూడా
1 లీటర్ నీటికి గాను 2.5 మిల్లీలు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మిశ్రమ మందు అయినటువంటి పికాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ కలిపి ఉన్న మిశ్రమ మందును మనకి 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రోపికోనజోల్ మరియు ట్రైసైక్లోజోల్ అనే కలిపి ఉన్న మిశ్రమ మందును 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉధృతి దశలో ఉన్నటువంటి ఈ అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగుల నుంచి వరి పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు ఎప్పుడైతే ఈ అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు గమనించిన వెంటనే గనక పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క ఫలితాలు మనం ఆశించిన మేరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి రోగం కాబట్టి మనకి అతి తొందరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు సూచించినటువంటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల మనకి వరి పంటలో దోమపోటు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వరి దుబ్బుల దగ్గర అలాగే పిల్ల మరియు తల్లి పురుగులు మనకి దుబ్బుల నుండి రసం పీల్చడం వలన వరి సుడులుగా ఎండిపోయి పూర్తిగా ఎండుగడ్డి మాదిరిగా మనకి అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దోమపోటు ముఖ్యంగా మనకి మార్చి 2వ పక్షం నుండి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే రైతులు ఈ యొక్క దోమపోటుని సకాలంలో గుర్తించి ఇప్పుడు సూచించేటువంటి మందులు ముఖ్యంగా మనకి పైమెట్రోజన్ అనేటువంటి మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమపోటును నివారించుకోవచ్చు. లేదా డైనటోఫెరాన్ అనేటువంటి మందును కూడా 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సుడిదోమ నుంచి కూడా వరి పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇథిప్రోల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కూడా 0.25 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమ నుంచి నివారించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సుడిదోమకు సంబంధించినటువంటి మందులు వాడుతున్నప్పుడు ఒకే రకమైనటువంటి మందులు కాకుండా ఒకసారి ఒక మందు వాడినట్లయితే తరువాత దశలో అంటే తర్వాత మళ్ళీ మనం పిచికారీ చేసేటప్పుడు వేరొక మందును మార్చి పిచికారీ చేయడం వల్ల మనం పిచికారీ చేసినటువంటి మందుకి తట్టుకునే శక్తి రాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. దోమపోటు వచ్చినప్పుడు పొలంలో ఎటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ సంబంధిత మందులను పిచికారీ చేయరాదు. అలాగే వరి పంటలో చాలా వరకు ఈ గింజలు నిండుకునేటువంటి దశలో కంకినల్లి కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంకినల్లి నివారణకు గాను మనకి స్పైరోమెసిఫిన్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకినల్లిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఉధృతి కొంచెం తక్కువగా ఉన్నట్లయితే మనకి ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును కూడా మనకి 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లి నుండి నివారించుకోవచ్చు. వ్యవసాయానికి ప్రధాన వనరు భూమి. భూమి ఎంత ఆరోగ్యంగా ఉంటే పంట ఉత్పత్తుల నాణ్యత అంత బాగుంటుంది. అయితే రైతులు మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఎరువులు, మందులతో నేల జవసత్వాలు కోల్పోయి ఆశించిన ఉత్పాదకతను అందించలేకపోతోంది. క్రమంగా చౌడుబారిపోతోంది. మొక్కల పెరుగుదలకు పోషకాలతో పాటు సేంద్రియ కర్బనం ఎంతో అవసరం. సేంద్రియ కర్బనం తగ్గితే మొక్కల పెరుగుదల, దిగుబడి కుంటుపడుతుంది. అయితే ఇతర పోషకాలలాగా ఈ కర్బనాన్ని కృత్రిమ పోషకాల ద్వారా అందించలేం. సహజ పద్ధతులతో మాత్రమే సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకునే వీలుంటుంది. మరి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమణయ్య నుంచి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో రైతులు విచక్షణారహితంగా రసాయనికులు వాడి సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల నేల ఆరోగ్య స్థితి అనేది దెబ్బతింటుంది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే భూసార పరీక్షలు చేయించినప్పుడు నేలలో సేంద్రియ కర్బనం అనేది 1% కంటే ఎక్కువ ఉండాలి. అంటే 100 గ్రాముల మట్టి తీసుకున్నప్పుడు
దానిలో 1 గ్రాము కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నేల కొంతవరకు మనకు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పవచ్చు. ఈ సేంద్రియ కర్బనం తగ్గిపోవడానికి రోజుకు రోజు కారణం ఏంటంటే రైతులు రసాయనిక ఎరువుల మీద ఆధారపడి సేంద్రియ ఎరువులను పూర్తిగా విస్మరించడం వల్ల తగిన మోతాదులో వాడకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. సో నేల ఆరోగ్యము సన్నగిలినప్పుడు దిగుబడుల మీద కానీ, తర్వాత భూమి యొక్క ఉత్పాద శక్తి మీద కానీ, తర్వాత నేల భౌతిక లక్షణాలటువంటి నీళ్లు పీల్చుకునే శక్తి కానీ, నీటిని నిలుపుకునే శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా రోజుకు రోజుకు నేలంతా కూడా బండబారినట్టు తయారవుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే రైతులు మళ్ళా పూర్వకాలంలో వాడినట్లు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపాలి. ఈ సేంద్రియ ఎరువుల్ని మరి మనకు లోకల్గా దొరికిన పశువుల ఎరువు కావచ్చు, వానపాముల ఎరువు కావచ్చు, తర్వాత పచ్చిరొట్టె ఎరువులు కావచ్చు, తర్వాత గొర్రెల ఎరువు కావచ్చు, లేదంటే నూనె గింజ పిండిలు కావచ్చు, ఏదైనా సరే సేంద్రియ ఎరువుల్ని మనం భూమికి అనేది చేర్చినట్లయితే నేలలో హ్యూమస్ అనేది చేరుతుంది. ముఖ్యంగా చాలామంది రైతులు పంట వ్యర్థాలని పొలం మీద కాల్చేస్తుంటారు. వ్యర్థ పదార్థాలని కాల్చినందువల్ల భూమి వేడెక్కడమే కాకుండా ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా వృధా అవుతున్నాయి అన్నమాట. సో ఈ వ్యర్థ పదార్థాలు ఎప్పుడైతే మనం భూమిలో దున్నినట్లయితే రోటావేటర్ ద్వారా కానివ్వండి, మల్చర్స్ కానివ్వండి, ఇటువంటి మనకు సాధనాలు పనిముట్లు ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని భూమిలో కలయి దున్నినట్లయితే సేంద్రియ కర్బనం అని పెరిగి నేల ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. ముఖ్యంగా మనం సేంద్రియ ఎరువులు రైతు స్థాయిలో తయారు చేసుకునే దానికి పంట వ్యర్థాలను కాల్చకుండా వానపాముల ఎరువు అనేది ఇటీవల కాలంలో ప్రాచుర్యం సంతరించుకున్నది. ఎంత వాడాలి అంటే వానపాముల ఎరువుని 1 ఎకరానికి వర్షాధార భూములకైతే 500 కేజీలు మొదలుకొని నీటిపారుదల కింద 1 టన్ను అంటే 1000 కిలోల వరకు కూడా వాడుకున్నట్లయితే నేల యొక్క ఉత్పాద శక్తి అనేది పెరుగుతుంది. అలాగే పచ్చిరొట్టె ఎరువులను కూడా రైతులు ముఖ్యంగా వరి లాంటి పైర్లకైతే మనకు ఈ జూన్లో తొలకరి వర్షాల్లో ఇప్పుడు జీలు విత్తనాలు చల్లుకొని 40 రోజులు పెంచిన తర్వాత పూత టైంలో వాటిని దమ్ము చేసినట్లయితే ఆ దమ్ము చేసిన తర్వాత 15 రోజులు మగ్గిన తర్వాత దాన్ని మళ్ళా మనము రసాయనిక ఎరువులు తగు మోతాదులో వాడుకొని పైరు నాటుకున్నట్లయితే దిగుబడి పెరుగుతుంది. నేల ఉత్పాద శక్తి అనేది అంటే సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. ఎక్కడైతే పచ్చిరొట్టె ఎరువులను జిల్లాలో వాడుతున్నారో భూసార పరీక్షల ఫలితాలు తెలియదు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ పచ్చిరొట్టె ఎరువులను వాడినందువల్ల భూమిలో కర్బన శాతము 1 నుంచి 1.82% వరకు కూడా పెరిగినట్లు భూసార పరీక్షల ఫలితాలు తెలియంది. సో దీన్ని బట్టి ఈ సేంద్రియ ఎరువుల వలన నేల ఆరోగ్యము మెరుగుపడుతుందని మనము నిర్ధారించుకోవచ్చు. సో ఎక్కడైతే మనము ఈ పచ్చిరొట్టె ఎరువులను కానీ ఇవన్నీ వాడినప్పుడు వేసే నత్రజని ఎరువుల్లో 25% తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంది. సో తద్వారా నత్రజని ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. వేసవి తాపాన్ని తగ్గించే పండు పుచ్చ. మార్కెట్లో పైకి అందంగా చూపులకు చక్కగా ఉందని కొని తీరా ఇంటికెళ్ళి కోసి చూస్తే కాయలు చప్పగా తెల్లగా ఉండటం అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనుభవమే. దీనివల్ల వినియోగదారులకు మాత్రమే కాదు రైతులకు నష్టమే. ఎందుకంటే కాయలు పక్వతకు రాకుండా కోస్తే దిగుబడి తగ్గుతుంది. అదే ఆలస్యమైతే బాగా ముదిరి రవాణాలో దెబ్బతింటాయి. ఇలాంటి నష్టాలను తగ్గించుకోవాలంటే కాయలను సరైన పక్వదశలో గుర్తించి కోతలు చేయాలంటూ పుచ్చకాయల పక్వత, కోతలు, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు ఈ రబీ పంట కాలంలో వాణిజ్య పంటగా వాటర్ మిలాన్ ఈ పుచ్చని చాలా ఎక్కువ విస్తీర్ణంలోనే మరి సాగు చేయడం జరుగుతుంది. అది కూడా రాబోతున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని రైతులు డిసెంబర్ మొదటి వారం, అదేవిధంగా జనవరి 2వ వారం, 3వ వారం వరకు కూడా వేయటం జరిగింది.
ఇవి కోతలన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ ఫిబ్రవరి చివరి వారం నుంచి అదేవిధంగా ఏప్రిల్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి రైతులు ఈ కోతలు కోసే సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒక్కోసారి తయారు కానిటువంటి కాయని కోసి మార్కెట్కి పంపించడం వల్ల అక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తారో కన్జ్యూమర్స్ వాటి క్వాలిటీ సరిగా లేక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే కాయ సైజు అనేది ఒక్కటే కాదు ముఖ్యం. రైతులు ఒక్కొక్కసారి ఏంటంటే బరువు ఎక్కువగా వస్తుందని చెప్పేసి కొంచెం తయారీకైనటువంటి కాయలను కూడా కోసి మార్కెట్కి పంపిస్తుంటారు. అక్కడ కనుక చూస్తే అక్కడ మీరు కాయ కోసిన తర్వాత కానీ తెలియటం లేదు. దాని తాలూకు తొక్క చాలా దలసరైపోతుంది, లోపల ఉన్నటువంటి గుజ్జు చాలా తక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైతే కొనుగోలు చేసి ఈ వాటర్ మిలాన్ని తింటారో వాళ్ళు నిరుత్సాహానికి గురవడం జరుగుతుంది. కాబట్టి కన్జ్యూమర్స్ దెబ్బతింటారు. అదేవిధంగా రైతులు కనుక సరైన సమయంలో కోత చేయకుండా ఎక్కువ ఓవర్ రైపెన్ అయిపోవడం కానీ ఇలాంటివి చేస్తే ఒక్కోసారి రవాణాలో దెబ్బతింటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కోత ఏ టైంలో చేయాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి. అంటే దీన్నే మనం హార్వెస్టింగ్ ఇండెక్స్ అంటాం. ఇందులో ప్రధానంగా మరి పుచ్చ కాయ తయారైంది మార్కెట్కి తినడానికి కానీ అమ్ముకోవడానికి కానీ సరైన అనుకుంటే మీరు ఆ వాటర్ మిలాన్ తీగ కనుక చూస్తే ఎక్కడైతే కాయ మొదలవుతుందో అక్కడ ఒక నులి తీగ లాంటిది ఉంటుంది, ఒక టెండ్రిల్ అంటాం మనం. అది కనుక బాగా ఎండిపోతే కాయ పక్వానికి వచ్చింది, అది సగం పచ్చిగా ఉందంటే ఇంకా కాయ పూర్తిగా పక్వానికి రాలేదని అర్థం. అదొకటి గుర్తుపట్టాలి. ఇంకొక లక్షణం మనం గుర్తుపట్టడానికి ఏంటంటే, అంటే కాయ ఎక్కడైతే భూమికి తాకుతుందో ఆ భాగం చూస్తే కనుక ఎల్లోగా తయారవుతుంది. అలాగ మారింది అంటే ఆ కాయలు కూడా బాగా తయారయ్యాయని చెప్పేసి అర్థం చేసుకొని అలాంటి కాయల్ని కొయ్యాలి. అదేవిధంగా శబ్దాన్ని బట్టి కాయ బాగా తయారైంది లేదు అని శబ్దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకుంటే, తయారైన కాయ అయితే కనుక మీరు దాని మీద కనుక చేత్తో కానీ తట్టి చూస్తే మీకు ఒక రకమైన అంటే టేబుల్ మీద కొట్టినట్టు టంగ్ టంగ్ అని కొంచెం సౌండ్ వస్తుంది, అలాంటి శబ్దం వస్తుంది. కాబట్టి తయారైన కాయ మనకి మెటాలిక్ సౌండ్ అంటాం. ఆ విధంగా రైతులు ఈ పుచ్చకాయ తాలూకు పక్వానికి వచ్చేటువంటి లక్షణాలని గుర్తుపట్టాలి. పుచ్చ వేసే రకాన్ని బట్టి ఇప్పుడు అన్నీ కూడా హైబ్రిడ్స్ 80 నుంచి 85-90 రోజుల్లో మనకి పక్వానికి వచ్చేటువంటి టైం వస్తుంది. ఆ సమయం 80-85-90 రోజుల సమయంలో ఒక కాయ తీసుకొని మనం పదునైనటువంటి చాకుతో మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఆ ముక్క కనుక బయటకు తీస్తే అక్కడ మీకు తెలుస్తుంది 90% గుజ్జు ఉండాలి, 10% మాత్రమే పైన తొక్కతాలకు తెల్లదనం ఉండాలి. అలా వచ్చిందంటేనే అది బాగా తయారైందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాంటి కాయలు కనుక మార్కెట్కి కనుక పంపిస్తే మనకి మార్కెట్ రేటు ఉంటుంది. అదేవిధంగా కన్జ్యూమర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని కూడా వాళ్ళు పెట్టిన ధరకి మంచి నాణ్యమైనటువంటి పుచ్చకాయలను కూడా అందించినట్టు అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కోసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, కోతకు ముందుగా చాలామంది రైతులు ఏంటంటే బరువు ఎక్కువగా వస్తుందని ఒక్కోసారి నీరుని పెట్టేస్తుంటారు. ఆ నీరు పెట్టడం వల్ల ఏంటంటే ఆ పుచ్చకాయలో ఉండేటువంటి తీపిదనం TSS అంటారు, టోటల్ షుగర్స్ ఏవైతే ఉంటాయో అవి డైల్యూట్ అయిపోయి ఆ తీపిదనం తగ్గిపోతుంది. కాబట్టి రైతులు కోతకి ఒక వారం రోజులు ముందుగానే నీటిని ఆపిస్తే లోపల ఉన్నటువంటి గుజ్జంతా కూడా బాగా తయారయ్యి అక్కడ తీపిదనం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఆ చర్యలు కోతకు ముందుగా తీసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ డిమాండ్ని బట్టి మీరు ఎన్ని కాయలు ఎన్ని టన్నులు వెళ్తుంది అనేది ఒక అంచనా వేసుకొని ఆ విధంగా ఒక ఫేజ్డ్ మేనర్లో మనం కనుక కోత కోసుకొని మార్కెట్కి అందిస్తే మంచి ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్కసారి మార్కెట్ ధరలు సరిగా లేనప్పుడు కోసిన తర్వాత వాటిని కొంచెం జాగ్రత్తగా నీడలోనే నిల్వ ఉంచడం, కాయలను కూడా ఒకదాని మీద మరీ ఎత్తుగా బరువుగా పేర్చకుండా 3-4 వరుసల వరకు మాత్రమే పేర్చుకొని నీడలో అమర్చుకోవాలి. అదేవిధంగా మనకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా అంటే దూర ప్రాంతాలకు కూడా మనం వాటర్ మిలాన్ని ఈ పుచ్చకాయలను పంపిస్తాం. కాబట్టి వీటిని లారీల్లో కానీ వ్యాన్ల్లో కానీ వేసేటప్పుడు కూడా సరైనటువంటి జాగ్రత్తలు అంటే వరిగడ్డి కానీ లేదంటే పేపరు పొట్టు కానీ లేదంటే వేరే రకం కుషనింగ్ మెటీరియల్ అంటాం, ఇలాంటి మెటీరియల్ వేస్తే అది కూడా మరీ ఎక్కువ వరుసలు ఎక్కువ బరువు వేసేయకూడదు. అలాగే మనం మార్కెట్ కనుక పంపిస్తే అక్కడ కాగితాలకు నాణ్యత ఉంటుంది, మార్కెట్లో కూడా మంచి ధరలు ఉంటాయి. మనం అక్కడ మార్కెట్కి పంపించిన తర్వాత కూడా దెబ్బ తినకుండా ఉండి మార్కెట్లో మంచి ధరలు పలకడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కోతలోను నిల్వలోను రవాణాలోను ఈ పుచ్చ సాగు చేసే రైతులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో రబీ శనగ నూర్పిళ్లు ముమ్మరమయ్యాయి. రాష్ట్రంలో ఈ పంట సాధారణ విస్తీర్ణం 5 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది కేవలం 3 లక్షల హెక్టార్లలోనే సాగయింది.
దిగుబడులు తగ్గటం, ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పప్పు శనగ విస్తీర్ణం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50,000 హెక్టార్లకు గాను 31,354 హెక్టార్లకే పరిమితమైంది. గత 10 రోజుల నుంచి నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కుంకుమ తెగులు కారణంగా దిగుబడులు తగ్గాయంటూ రైతులు వాపోతున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 7-8 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. 20 రోజుల నుంచి నూరుపిల్లు శనగ బిగినాయండి. మేము విత్తనాలు కొనేటప్పుడు 7,000 కొంత వేసుకొని ఉన్నాయండి. కింటా వచ్చేసి పర్వాలేదు 7 రేటు ఉంటుందిలే అని చెప్పని ఆశతో శనగ ఎక్కువ వేయడం జరిగింది. తీరా దిగుబడి నూరుపిడి అయిన తర్వాత 50-300కి అడుగుతున్నదండి. 50-300 కాకుండా 6,000 అన్నా కొంటే మనకు కొద్దిగా గిట్టుబాటు ధరణ లేకుండా ఉంటుంది. మొన్న ఎనర్జీకి తెగులు ఒకటి వచ్చిందండి, కుంకుమ తెగులని. ఆ తెగులతో తిరగబాటిపోయింది. మామూలుగా అయితే దిగుబడులు 10 దాటేయండి. ఈ సంవత్సరం 10 దాటి 12 దాకా అయ్యాయి. ఇప్పుడు వచ్చి 7 నుంచి 8 క్వింటాలు 9 క్వింటాలు కాసుకొని అవుతున్నాయండి. మా ఊరు మొత్తం 99% మొత్తం ఎవడు వేసినా కానీ జేజీలు ఎవడండి. కొత్త విత్తనం వేసినా కానీ సెట్ అవ్వట్లేదండి. ఎమ్మటినే హార్వెస్టింగ్ అని చెప్పి తయారు చేసి కొత్త విత్తనాలు ఇస్తున్నారు కానీ జేజీలోనే దిగుబడి ఎక్కువ వస్తుంది. మాకు 7 నుంచి 8 క్వింటాల వరకు అవుతున్నాయండి. దిగుబడి అయితే పెద్దగా ఏం లేదు ఈ సంవత్సరం. రేట్ అయితే అనుకూలంగా లేదు. పెంటా వచ్చి 6,000 దాకా కొంటే కనుక కొంచెం రైతు గిట్టుబాటు ధర అవుతుంది. ఏటా 11 నుంచి 12 క్వింటాల వరకు అయ్యాయి. ఈ 7 నుంచి 8 క్వింటాల వరకు అవుతున్నాయి. తెగులు వచ్చి కుంకుమ తెగులు వచ్చింది. వర్షాలు కూడా లేవు వేసిన కాడి నుంచి. దానివల్ల దిగుబడి తగ్గిపోయింది. ఏటా అయినప్పుడు మనం కొనేటప్పుడు 7,000 నుంచి 7,500, 8,000 విత్తనాలు అమ్ముతున్నారండి. మనకి వచ్చే తలికి 5,000, 5,300కే కొంటున్నారు. ప్రభుత్వం శనగ పంటకు మద్దతు ధర క్వింటాలుకు 5,650 రూపాయలు ప్రకటించింది. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం ఇంతకన్నా తక్కువ నడుస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు కనీసం 6,000 రూపాయల ధర దక్కితేనే ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతు స్థాయిలో పసుపు తవ్వే యంత్రాన్ని రూపొందించారు. బరువు తక్కువగా ఉండేలా పసుపు తవ్వేందుకు వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. కొమ్ములను వంగి తీసే పని లేకుండా ఈ యంత్రంతో నిలబడి తీయొచ్చంటూ వివరిస్తున్నారు. యాంత్రీకరణ అనేది మనకు పసుపు రైతులకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనాదిగా మనం చూస్తున్నాము ఎంతో ఖర్చు దీనికి మనకు ఈ మనుషులు పెట్టుకోవడానికి, తవ్వడానికి కానీ లేదంటే ప్లాంటింగ్ కానీ, మనకు ప్లాంటింగ్ మొదలుకొని తవ్వే వరకు చాలా మంది మనకు అవసరం అవుతుంది. దానికి ఖర్చు కూడా బాగవుతుంది. కాబట్టి దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మనం యంత్రాల మీద చాలా వరకు పరిశోధనలు సాగించినాము. దానిలో భాగంగానే తవ్వేది ఫస్ట్ మనం ఇంతకుముందు చేతులతో రైతులు వంగి తవ్వేదనమాట. దానివల్ల ఈ నడుముకు కొంచెం ఎఫెక్ట్ పడడము, కొంత అలసరితో కూడుకున్న వ్యవహారం. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి కాలుతో తొక్కి మనం పసుపు తవ్వే యంత్రాన్ని మనం కనుగోవడం జరిగింది. బరువు కూడా ఒక 2 నుంచి 2.2 కేజీలు ఉంటుంది. కాబట్టి దాన్ని ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి తవ్వుకునే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా సులువుగా రైతులు పసుపుని దీని ద్వారా తవ్వుకోవచ్చు. పసుపు ముందు ఆకులు 1 ఫీట్ హైట్ వరకు దాన్ని కత్తిరిస్తారు. ఆ తర్వాత కాస్త ఆరనిచ్చిన తర్వాత నీళ్లు పెట్టేసేసి కుంకిలతో పికిలిస్తారు. ఈ పద్ధతి చాలా శ్రమతో కూడుకున్నది. సో దాని కొరకు పరిశోధన స్థానం ద్వారా మేమిద్దరం శ్రమించేసి ఈ కొత్త యంత్రం చిన్న ఒక 2 కిలోలు మాత్రమే ఉంటుంది. అది మనం భూమిలో ఆ దుంప దగ్గర మనం కాళ్ళతో నొక్కి పెకిలించడం వేరే ఇదికి దానికి వంగవలసిన అవసరం లేదు. ఆడవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు అందరూ కూడా చేయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కూలీలతో పసుపు తవ్వి తీసే విధానం అధిక శ్రమతో కూడుకున్నదని, ఈ చిన్న యంత్రంతో తీతల పని సులువుగా మారిందని రైతులు చెబుతున్నారు. కొంగి పట్టి అంగి పని చేయాలంటే చాలా కష్టం ఉండే. ఇది కొద్దిగా పైనుంచే తీయడం వల్ల సులభంగా పని అవుతుంది. ఇంతకుముందు అంగి దబ్బాలంటే మ్యాక్సిమంగా 10 మంది ఎకరానికి 12 మంచి ఊరితే అట్లా నడుస్తుండే. ఇప్పుడైతే ఒక 2 ఉండి ఒక అరెకరం రోజు దాన్ని సులభంగా చేసుకోవచ్చు. పనులకు మనుషులు కరువు అవుతున్నారు. కూలీల ఖర్చులు ఎక్కువ కొరత ఏర్పడుతుంది. దాన్ని అధిగమించడం కోసం కాలుతో తవ్వే యంత్రం ఒకటి ఇవాళ చూడడం జరిగింది. అది చాలా రైతులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ ఒక మనిషికి అది ఆయాసం రాకుండా దబ్బడానికి వీలుగా ఉండేటట్టుగా పరికరాన్ని తయారు చేశారు. ఆ పరికరంతో మనకు అంగాల్సిన అవసరం లేదు, చేతులు వస్తాయనే అవసరం లేదు. ఈజీగా కాళ్ళతో తొక్కి తీసేసుకోవచ్చు. అది ఈజీగా ఉంది. ఇటువంటి యంత్రాలు ఇంకా ముందు మాకు అందిస్తే మేము చాలా పసుపు కూడా ఇంకా ఎక్కువ పెట్టేందుకు కూడా మేము ముందుకు వస్తాము. కూలీల కొరత వేధిస్తోన్న ప్రస్తుత తరుణంలో పసుపు సాగులో యంత్రాల వాడకం అనివార్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సాగులో యాంత్రీకరణను మరింత పెంచాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.